భద్రాచలంలో 5 గ్రామ పంచాయతీలపై ఉద్యమానికి మళ్లీ ఊపిరి. తెలంగాణలో కలిపితేనే భద్రాచలం అభివృద్ధి అంటున్న స్థానికులు. రాష్ట్ర విభజనలో తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని, ఆక్రమణకు గురవుతున్న భద్రాద్రి రామయ్య భూములను కాపాడాలని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్న స్థానికులు. భద్రాచలంలో జరుగుతున్న హాట్ టాపిక్ పై మా 8 టీవీ రిపోర్టర్ జగన్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకోసం. అనుకున్న 5 గ్రామ పంచాయతీ తెలంగాణ గడపాలనే ఉద్యమం మళ్ళీ తీవ్రతరవుతున్న నేపథ్యంలో మరి ఈ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాలు, ప్రాంత ప్రజల యొక్క మరి ఎలాంటి కోరికని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పటికే ఈ రాష్ట్ర మంత్రివర్యులు గారు అమిత్ షా గారు కలిసినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఈ ప్రాంతం భద్రాచలం అభివృద్ధి కావాలంటే, విద్యాసంస్థలు పెరగాలంటే, ల్యాండ్ యాక్టివిటీ కావాలంటే, ఈ ప్రాంతంలో ఉన్న దేవస్థానము తెలంగాణలో రావాలంటే, పూర్తిగా గోదావరి వరద ప్రవాహం నుంచి భద్రాచలాన్ని కాపాడాలంటే 5 పంచాయతీలు తెలంగాణ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇలా ఉన్న పరిస్థితుల్లో ఆంధ్ర, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం 3 కూడా కలిసిమెలిసి అన్ని కూడా సమన్వయంతో ఉన్నాయి. కాబట్టి తక్షణమే న్యాయం చేసి ప్రజలకు న్యాయం చేసి బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.